ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరూ ఒకే రోజు తమ కుటుంబాలను కోల్పోయారు. ఆ అమ్మాయి అతన్ని ఓదార్చడానికి ఒక చాక్లెట్ ఇచ్చింది. ఇది చూసి లియో చాలా చలించిపోయాడు. అతను ఆ చాక్లెట్ తీసుకున్నాడు. వారిద్దరూ ఈ విధంగా ఒకరినొకరు ఓదార్చుకుంటూ పెరిగారు. లియో ఒకప్పుడు ఒక నేరం చేసి జైలులో బంధించబడ్డాడు. అతను నిర్దోషి అని మీనా మాత్రమే నమ్మింది. తరువాత అతనికి వెళ్లడానికి వేరే చోటు లేనప్పుడు మీనా తన ఇంట్లోని అతిథి గదిలో అతనికి ఆశ్రయం ఇచ్చింది. లియో క్రమంగా ఆమెతో ప్రేమలో పడ్డాడు. మీనా తన బాధలను మరిచిపోవడానికి రాత్రిపూట ఓవర్ టైం మాత్రమే పని చేయగలిగేది. ఆమెను ఉద్యోగం నుండి తొలగించారని కంపెనీ ప్రతినిధి మార్క్స్ కు తెలిసింది. మార్క్స్ కు ఉన్న ఒక అనుమానాన్ని బయటపెట్టాడు. హాన్ కంపెనీలోని ఏజెంట్ అయిన బాబ్ మంచి వ్యక్తి కాదని మార్క్స్ కనుగొన్నాడు. ఆ సంఘటన జరగడానికి ముందు హాన్స్ బ్యాండ్ తో ఉన్న ఒప్పందాన్ని తిరిగి పరిశీలించడానికి కంపెనీ సిద్ధమవుతోంది. బ్యాండ్ ఒప్పందంపై సామ్ సంతకం చేశాడని మీనాకు అకస్మాత్తుగా గుర్తుకు వచ్చింది. బాబ్ అస్సలు నమ్మదగని వ్యక్తి అని మార్క్స్ నమ్మాడు. కంపెనీ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లిన వారిపై అతను బురద చల్లుతాడు. వాళ్లకి వెళ్లడానికి వేరే దారి లేనంత వరకు అతను వాళ్లని ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. ఈ విషయానికి అంతా హాన్స్ కు చెప్పమని మార్క్స్ మీనాతో చెప్పాడు. ఆ రాత్రి హాన్స్ కు అనుకోకుండా వీధిలో మీనా తారసపడింది. అతను జాగ్రత్తగా ఆమె వెనుకే వెళ్లాడు. మీనా ఒంటరిగా తాగడానికి ఒక కిరాణా దుకాణానికి వెళ్ళింది. ఆమె ఈ విషయాలన్నీ హాన్స్ కు చెప్పాలనుకుంది. అదే క్షణంలో హఠాత్తుగా హాన్స్ ఫోన్ మోగింది. అతను ఉలిక్కిపడి వెంటనే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ కాల్ వెళ్లడం లేదని మీనా గమనించింది. ఆమె ఇక వదిలేద్దామనుకుంది. ఒకప్పుడు హాన్స్ తనను పియానో వాయించడానికి తీసుకెళ్లిన ప్రదేశానికి మీనా వెళ్ళింది. హాన్స్ అంతా చూశాడు. అతను రాసిన పాటనే మీనా ఇంకా పాడుతూనే ఉంది. ఇంటికి వెళ్లే దారిలో ఆమె అనుకోకుండా కింద పడిపోయింది. హాన్స్ ఆమె గురించి చాలా ఆందోళన చెందాడు. మీనా క్షేమంగా ఇంటికి చేరే వరకు అతను అక్కడి నుండి కదలలేదు. ఒక చెత్తకుప్ప దగ్గర హఠాత్తుగా తనకి సంబంధించిన ఏదో ఒకటి హాన్స్ కు కనిపించింది. ఒక టోపీ అతని దృష్టిని ఆకర్షించింది. మీనా గమనించని ఏదో విషయానికి అతనికి గుర్తుకు వచ్చినట్లుంది. ఆమె ఎక్కువగా తాగడం వల్ల ఏదో ముఖ్యమైన విషయానికి ఆమెకు గుర్తుకు వచ్చింది. కనిపించకుండా పోయిన పీటర్ ను సంప్రదించలేకపోయారు. పీటర్ కారు కొండ అంచు నుండి కింద పడిపోయిందని పోలీసులు కనుగొన్నారు. మరుసటి రోజు పరిస్థితి గురించి అడగడానికి పోలీసులు మీనాకు ఫోన్ చేశారు. ఆ వార్త విని మీనా దిగ్భ్రాంతికి గురైంది. కారు ప్రమాదం వల్ల పీటర్ కోమాలోకి వెళ్లాడన్న వార్త వేగంగా వ్యాపించింది. పరిస్థితిని తెలుసుకోవడానికి హన్స్ ఆసుపత్రికి పరుగెత్తుకెళ్లాడు. ఆందోళనతో ఆ రాత్రి మీనా ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. వర్షంలో హన్స్ విచారంగా తన కోసం ఎదురు చూడటం ఆమె చూసింది.